మార్నింగ్ షిరిడి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్, క్రియేటివ్ కాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే టీచర్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు ట్రిప్లో వచ్చేసరికి మనకి నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ అన్న పంచవటి అన్న ఒకటే అనమాట. ముక్తీశ్వర్ టెంపుల్, అలాగే బని, ఈ 4 కవర్ చేస్తాం. ఈ 4కే మనం మార్నింగ్ 7ంటికి బయలుదేరితే నైట్ 8 అయిపోద్దంట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను నైట్ అయితే నేను తగ్గ ఇబ్బంది పడ్డాను. మనకి ఇష్టమైన బిర్యానీలు, స్పైసీ ఫుడ్లు అయితే కనుక 12 దాకా ఉంటున్నాయి. సూపర్. అదే మనకి ఎప్పుడైనా కష్టమైనప్పుడు ట్యాబ్లెట్స్ కోసం ఎదుగుతున్నప్పుడు 4-5 మెడికల్ షాపులు ఉన్నాయి, కానీ అన్నీ ఖాళీ. పులిహార అయిపోయింది. మజ్జిగ బయటలో 2 తీసుకొని ఒకటి తాగితే కొద్ది రిలీఫ్ అయితే వచ్చింది. అది ఫ్రెండ్స్. ఇంకోటి, మనం పర్సనల్ వెహికల్ అయితే కనుక తీసుకుంటుంది. దీనికి వచ్చేసరికి మనం వస్తే టోటల్ 8 మెంబర్స్ కదా. ప్లస్ ఏంటంటే మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఒక 3 తెలుగు వాళ్ళే మేము కూడా వస్తాం, అందరం కలిసి వెళ్దాం అనేసి అన్నారు. సో 11 మెంబర్స్ కలిపి తుఫాన్ వెహికల్ అయితే వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ఈరోజు ఈ 4 అంటే నాసిక్, త్రయంబకేశ్వర్, ముక్తీశ్వర్ టెంపుల్ ప్లస్ వని. ఇవన్నీ గురించి మా వాడు కూడా ఐడియా లేదంట, వాళ్ళే చెప్పారు వని కూడా కన్ఫర్మ్ కావాలని. సో ఈ 4కి 11 మందికి పర్సనల్ వెహికల్ తుఫాన్. ఇది వచ్చేసరికి 7,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ అంటే ఛార్జెస్ వాళ్ళు టోల్ గేటు, పార్కింగ్, ఎక్కడైనా సరే మనం టోటల్గా 7,000 అయితే అలా పే చేయాలి. ఒక 1,000 రూపీస్ అయితే మనం అడ్వాన్స్ నేను కట్టేసాం. అదనమాట. ఇంకా జర్నీ స్టార్ట్ అయినాక వాళ్ళ 3 కూడా పరిచయం చేస్తాను మీకు. ఓకేనా? అదొక స్టేట్ షో. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇంకా క్యూ లైన్లో ఉన్నాం. టీ, కాఫీ, మిల్క్ క్యూ లైన్ అనమాట. బ్యాక్ సైడ్ కెమెరాలు చూసి చూస్తుంది ఎంతమంది ఉన్నారు. మార్నింగ్ కదా, క్యూ లైన్ చాలా. ఇక్కడ ఆల్రెడీ టిఫిన్ నాస్తా ఖాళీయా, మన వెహికల్ అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఫోర్స్ వెహికల్, సారీ క్రూజర్. సో ఇదనమాట మన బండి. 14 మెంబర్స్ కూర్చోవచ్చు అంట. 11 మెంబర్స్ ఖాళీ పెట్టేస్తున్నాయి. ఫ్రంట్ 2 కూర్చున్నారు, బ్యాక్ సైడ్ 3, ఇటు బ్యాక్ సైడ్ వచ్చారు 6 మెంబర్స్. న్యూయార్క్ నగరం నిద్రోయవేళ దానికి మినిట్ అయినా అనుకోయ్యా. ఫ్రెండ్స్, మనం అయితే కనుక వని సప్తశృంగి టెంపుల్కి అయితే వచ్చాము. ఆ పైకి అయితే కనుక వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ అయితే కనుక
రోప్ వే ఎక్కడానికి అయితే కనుక వచ్చేసాము. మన వాళ్ళు అయితే కనుక మనకి ఇంకా వస్తూ ఉన్నారు. బాబోయ్ మంచి అయితే మామూలుగా లేదు. ఒకసారి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి మీకు చూసేయండి. ఇది ఒకసారికి రోప్ వే ఎక్కడానికి అనమాట. ఇది వచ్చేసరికి రోప్ వే. ఆ పైన టెంపుల్ ఇక్కడ చూసారా పూర్తి కనిపించట్లా, మబ్బు వెళ్తా ఉన్నాయి మేఘాలు. ఒక మనిషి వచ్చేసరికి టికెట్ కౌంటర్ లోపల వెళ్ళాడు అనమాట. ఇది ఫేర్ ప్రైస్ అనమాట. ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి 110 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకి 3 to 12 years వాళ్ళకి 55 రూపీస్. సో మనలో అందరూ పెద్దవాళ్ళే కాబట్టి అందరికీ 110 అనమాట. 8 members. ఒకసారి రోపే దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఒకసారి క్లైమేట్ని అయితే కనుక ఎంజాయ్ చేద్దాం. మామూలుగా లేదు అసలు క్లైమేట్ అయితే. నేను ఎగ్జాక్ట్గా మంచి అకేషన్లో అయితే కనుక టీషర్ట్ వేసుకున్నాను. ఎందుకంటే కనుక కొద్దిగా చలి అయితే కనుక ఇదైతే అయిపోతుంది. ముందుకెళ్ళి మళ్ళీ వీడియోలోకి వస్తాను. ఓకేనా? ఇన్సైడ్ రోప్ వేకి వెళ్ళడానికి లోపల అయితే కనుక చిన్న షాపింగ్ మాల్ అయితే ఉంది. 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నది ఏంటంటే మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. అది కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇది రోప్ ట్రైన్ ఎక్కడనే టికెట్ అనమాట. ఈ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. పోతే కనుక మళ్ళీ మన దగ్గర నుంచి 110 రూపీస్ ఫైన్ అయితే కలెక్ట్ చేస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే లిఫ్ట్లో ఎక్కేసి అలా పైకి వచ్చి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్కేస్తారు. ఫ్రెండ్స్ మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసి ఏసీ ఉంది, లైట్లు ఉన్నాయి. ఇది ఎమర్జెన్సీ డోర్ అనుకుంటా.
పాత అనుకుంటారు అది అటే పొంగి పట్టాలని చూడు పెట్టి దీన్నే దాని మీద ఫిట్టింగ్ చేశాడు. ఇది ఒకవేళ పాడైతే మళ్ళీ చేశాడమో ఏదో అవి పాతవి అండి. అదే అంటున్నా పాతయో మళ్ళీ పక్కన వేసాము రైలు అది దీందే అలా పట్టాలా చేసి ఏమేస్తుంది తమ్ముడు నా భయం అయితే అందరూ అన్నట్టు చెప్తున్నాను. కూడా ఇలాగే ఉంటుంది కదా వచ్చేసాము జుమ్మును పైకి లాగుతాడు. అదే మనకు పైకి ఒక సైడ్ ఫ్రీ చేస్తున్నాడు, ఒక సైడ్ మన ఇందాక ఎక్కినట్టు ఇటువైపు జనాలు ఉన్నారు. మన అంతేగా మేము దిగిపోయాం. చిన్న మెట్లు. ఒకసారి డ్రైవర్ బాబాయ్ క్యాబిన్ చూస్తా. డ్రైవర్ బాబాయ్ హలో చెప్పు మా వాళ్ళకి. సప్తశృంగి దేవి ఆలయానికి అయితే వచ్చేసాం. మరి ఆలయ చరిత్ర తెలుసుకోకుండా ఉన్నాం కదా. ఈ ఆలయం వచ్చేసరికి మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారు ఆదిశక్తి స్వరూపం అన్నమాట. ఈ సప్తశృంగి దేవి ఆలయం వని సమీపంలోని సప్తశృంగ్ ఘట్ అనగా 7 కొండల పైభాగం సముద్ర మట్టానికి 1230 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ ఆలయం వచ్చేసరికి శివుని మొదటి భార్య అయినటువంటి సతీదేవి కుడి చేయబడిన ప్రదేశం అన్నమాట. శక్తిపీఠాల గురించి మాట్లాడుకున్నట్టయితే కోల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ తుల్జా భవాని, మహూర్ రేణుక వని సప్తశృంగి దేవి ఆలయం. సప్తశృంగి దేవి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 7 పర్వతాల చుట్టూ ఉన్న ప్రాంతం. సప్త అంటే 7, శృంగ అంటే శిఖరాలు, 7 శిఖరాల తల్లి అని సప్తశృంగి దేవి ఆలయం పేరు వచ్చింది. ఈ ప్రదేశానికి భక్తులు అయితే పెద్ద సంఖ్యలో విశేషంగా హాజరవుతూ ఉంటారు. మేము చూసాం జనాలు కార్లు వేసుకొని బీభత్సం చాలామంది వచ్చారు. మీరు ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. అక్కడ మంచు పడుతూ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టయితే కనుక భలే ఉంటుంది. చాలామంది రిలీఫ్ కోసం అయితే కనుక ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా రిలీఫ్ అయితే మీరు అవుతారు. ఓకేనా. అమ్మవారి విగ్రహం వచ్చేసరికి 10 అడుగులు ఎత్తుంటుంది. అమ్మవారి విగ్రహానికి చేతులు అయితే చాలా ఉంటాయి. నేను చూసి ఆశ్చర్యపోయి కానీ లెక్క అయితే పెట్టలేదు. ఆన్లైన్లో చూస్తే తెలిసింది అమ్మవారికి 18 చేతులు ఉంటాయంట. అమ్మవారి విగ్రహం పెద్దది. అలాగే ముక్కుకు వచ్చేసరికి ముక్కు పుడక కూడా ఉంటుంది. ఆ ముక్కు పుడక ఉంగరంలా ఉంటుంది అనమాట. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి సింధూరాన్ని అలంకరించి చీరను కూడా అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహానికి కళ్ళు అయితే చాలా అంటే చాలా తెల్లగా ఉంటాయి అన్నమాట, తెలుపు రంగులో. పిల్లల పట్ల ఎలా అయితే కరుణ ఉంటుందో అలాగా చాలా ప్రశాంతంగా మాకైతే దర్శనం అయితే అయింది. ఇక్కడ గేదె రూపంతో ఉన్నటువంటి మహిషాసుర అనే రాక్షసుడు వచ్చాడని, మహిషాసుర సంహారం అమ్మవారు చేశారని, మహిషాసుర మర్దిని అని కూడా అమ్మవారిని పిలుస్తారు. దానికి గుర్తుగా రాతి గేదె తల కూడా ఉంటుందన్నమాట. అది ఎక్కడంటే మేము ట్రైన్లలో కూడా మాకు తెలియలేదు. మెట్ల మార్గంలో వెళ్తుంటే కింద స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. కొంతమంది దీన్ని దయ్యం అని కూడా అంటుంటారంట. ఆలయానికి ఎదురుగా మార్కండేయ కొండ అని అంటారు. ఎందుకంటే మార్కండేయ ముని అక్కడ తపస్సు చేశారని, అలాగే దుర్గా సప్తశృతిని కూడా రచించారనేసి అక్కడ నానుడు. అమ్మవారు ఎలా అయితే ఏర్పడ్డారు, అమ్మవారికి శక్తులు ఎలా సమకూరినాయి, ఈ వివరాలన్నీ కూడా దుర్గా సప్తశృతిలో ఉంటాయన్నమాట. మార్కండేయ మహర్షి కొండపై దుర్గా సప్తశృతి శ్లోకాలు పఠించాడని, ఆ శ్లోకాలు వినడానికి నేరుగా అమ్మవారు వచ్చేవాళ్ళని, ఆ శ్లోకాలు వింటూ అమ్మవారు ఎడమ చెవిపై
చెయ్యి వేసుకొని విశ్రాంతంగా అంటే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయారని. అందుకే మీరు విగ్రహం చూడండి, ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత వెళ్ళండి. విగ్రహం ఎడమ చేయిపై చెయ్యి ఉంటుంది, అలాగే ఎడమ వైపు వాల్ ఉంటుంది విగ్రహం. ఇది మాత్రం ఏంటో ఇలా ఉంది అనుకున్న దీన్ని వెనకమాల ఉన్న చరిత్ర అయితే ఇదనమాట. ఈ ఆలయంలో పులి నివసిస్తుందని, ఆలయంపై నిఘా ఉంచుతుందని, అలాగే మళ్ళీ ఇంకోటి విచిత్రం ఏంటంటే సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతుందంట. భలే ఉంది స్టోరీ అయితే. పరిసర ప్రాంతాల్లో 108 రిజర్వాయర్లు ఉండేవంట, కానీ ప్రజెంట్ అయితే 4 లేదా 5 చూడొచ్చు అంట. స్టోరీ అయితే భలే ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళుంటే కనుక ఎన్నిసార్లు వెళ్ళారు, మీకు స్టోరీ ఆల్రెడీ ముందే తెలుసా, లేదంటే కనుక నేను చెప్తే తెలుసుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. పెద్దవాళ్ళకి కూడా ఈ స్టోరీ అయితే వినిపించండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట. టెంపుల్ సంబంధించిన చరిత్ర. సో ఫ్రెండ్స్, వాణి సప్త శృంగిదేవి టెంపుల్ అయితే చూస్తాం. ఇది ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఈ టెంపుల్ ఈరోజుసరికి ఇండిపెండెన్స్ డే అనమాట. టెంపుల్లో దేవుడి మంత్రాలతో పాటు మన ఇండిపెండెన్స్ డే సంబంధించి, అలాగే భారత్ మాతాకి జై ఈ నినాదాలు అయితే భలే అనిపిస్తుంది నాకు. అది అమ్యూజ్మెంట్ పార్క్ అంట, చిన్న నీళ్ళు పోసి దాంట్లో చిన్నపిల్లలు నడుస్తున్నారు. ఇటు సైడ్ ఏమి లేవు, మరి రన్నింగ్లో లేవు అనుకుంటా. ఫ్రెండ్స్, మన తర్వాత గమ్యానికి ప్రయాణం అయితే కనుక మొదలెట్టేసాం. టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అయితే కనుక మాకు భలే అనిపించి ఫొటోస్ దిగడానికి. అయితే ముందు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగుతాం అనేది సాగాం అనమాట. సో ఒక ఫోటో కూడా షేర్ చేస్తాను, చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. అలాగే జర్నీ టైంలో మంచి న్యాచురల్ వీడియో అని అయితే కనుక నేచర్ని చూపిస్తూ వీడియోని అయితే కనుక చిత్రీకరించినటువంటి గోపాల్ శివాకి అయితే చాలా థ్యాంక్స్. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. అదే ఫస్ట్ టైం అయితే కనుక స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఉంటాను. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.